నల్లవాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు వారికి టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నిరంకుశ పాలనకు విసిగిపోయి తెలుగుదేశం పార్టీలో తమకు సరైన న్యాయం దక్కుతుందని పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద నమ్మకంతో వారు పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. నల్లమడ మండలం పరిధిలోని కొండకింది తండా పంచాయతీ, వేలమద్ది పంచాయతీ, రెడ్డిపల్లి పంచాయతీ, నల్లమాడ పంచాయతీకి చెందిన 100 కుటుంబాలు చేరాయి. చేరిన వారిలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి, కష్టకాలంలో ఎన్నికల ముందు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి హామీ ఇస్తూ, వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. ఈ రోజు వచ్చినందుకు వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళందరినీ చేర్చుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నామని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ నాయకత్వం. జై హింద్, జై హింద్. వాత్సల్యంతో నల్లమాడ మండలంలోని నల్లమాడ పంచాయతీ, వేలమద్ది పంచాయతీ, రెడ్డిపల్లి పంచాయతీ, కొండకింద తాండా నుంచి రాజశేఖర్ తో సహా దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నా. వీళ్ళందరూ కూడా పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వెనకబడిన వారు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులే. మాకు న్యాయం జరగలేదు, మాకు ఇల్లు సరిగా ఇవ్వలేదు, పట్టాలు సరిగా ఇవ్వలేదు, ముందు ఇళ్ల బిల్లు ఇవ్వలేదు, ఇప్పుడు రేట్లు పెంచారు. చాలా దారుణంగా మా పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తేనే మా కష్టాలు తీరుతాయి, మా బాధలు తీరుతాయి, మేము ఆనందంగా బతుకుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ చేతుల్లో ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.